పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టీడీపీ కార్యాలయంలో తణుకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర నిర్వహించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ పాదయాత్రకి చేయడానికి ముఖ్య కారణం ఈ 4 సంవత్సరాల 9 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేద దిగువ మధ్యది తరగతి ప్రజలు, కార్మికులు, రైతులు, యువత, మహిళలు, వ్యాపార వర్గాలు ఇటువంటి వారందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా ఈ వర్గాలన్నింటినీ కూడా చైతన్యవంతులు చేసే విధంగా ఈ పాదయాత్రని సంకల్పించడం జరిగింది. ముఖ్యంగా 48 గ్రామాలు తణుకు పట్టణంలో కూడా 16 రోజులుగా ఈ పాదయాత్ర నిర్వహించాం. ఈ పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ కూడా సందర్శించినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా గ్రామాల అభివృద్ధిని విస్మరించారో, ఏ విధంగా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని విస్మరించారో కళ్ళకి కట్టినట్లు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పంచాయతీలని NREGS నిధులను కూడా వేరే పథకాలకు డైవర్ట్ చేసి ఏ విధంగా పంచాయతీలు నిర్వహణ చేశారో కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నేను గతంలో 2013లో కూడా పాదయాత్ర చేశాను. ఆ రోజు ఏ విధంగా సమస్యలు మాకు ఎదురైనా ఆ రోజు నేను సింగపూర్ నుండి వచ్చిన తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆ రోజు పాదయాత్ర నిర్వహించి అప్పుడు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆ రోజు ఆకలింపు చేసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సమస్యల్ని తర్వాత శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ఆ రోజు పరిష్కారం చూపడం జరిగింది. మరలా ఈరోజు ఈ పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. 2 సార్లు ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేసేటటువంటి శక్తిని ఆ భగవంతుడు కల్పించడం నాకే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2 సార్లు ఈ నియోజకవర్గంలో పాదయాత్రలు చేసి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా వాటి పరిష్కార మార్గాలను కూడా ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేయడం జరిగింది.